స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఉన్నారు. మాట్లాడదాం మనతో పాటు. నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్టేట్మెంట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశం పైన మీ మంత్రుల ఫోన్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేస్తున్నారు అంటూ ఒక పత్రికా కథనానికి సంబంధించినటువంటిది ఆయన చూపించే ప్రయత్నం చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళు మాట్లాడుకున్న వివరాలను మొత్తం ట్రాన్స్లేట్ చేస్తూ ఏఐసిసికి, రాహుల్ గాంధీకి చేరవేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటువంటి ఆయన చేసినటువంటి ప్రధాన ఆరోపణ. ఇప్పుడు పత్రికా ప్రమాణంగానే మనోడు ఈ స్టేట్మెంట్ ఇస్తుండా, మరి ఇంకో పత్రికలో కూడా వచ్చింది ఇంకో రకంగా, దాన్ని కూడా నమ్ముతాడా? కవిత కూడా ఇప్పుడు ఒక మాట అయితే అన్నదిగా, నా ఫోన్ ట్యాప్ అయిందని. దాన్ని నమ్మితే దాని మీద మనోని స్పందన ఏంది? కాబట్టి ఆధారాలు లేని ఆరోపణలు అనవసరమైన రాద్ధాంతం తప్పితే మరొకటి కాదు. మీరు ఆధారాలతో ఆరోపణలు ఉంటే దాని మీద మీరు కమిషన్ కాదు కదా, ఏ చర్యలు తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. కాబట్టి మనము పత్రిక పెట్టుకొని దాంట్లో రాయించుకొని దాని మీద వచ్చింది కాబట్టి నువ్వు స్పందించు అని అంటే దానికంటే పిచ్చితనం ఇంకొకటి ఉండదు. దానికి ఒక ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ ఉండాలి, లేదంటే ఎవిడెన్షియల్ సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్సెస్ అని ఉండాలి. మనకి తెలియని కావు. నేను కూడా అంట 100 అనొచ్చు, దాని మీద లాభం ఏంది? రాజకీయ ఆరోపణల వల్ల లాభం ఏముంటుంది? కాబట్టి మీకు ఈ ప్రభుత్వం మీద అఫ్కోర్స్ ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడానికి మీకు వివిధ మార్గాలు ఎంచుకోవడంలో కేసీఆర్, కేటీఆర్ ఒక లైన్ ఇచ్చి ఉండొచ్చు కాక, కానీ అది న్యాయపరమైన చిక్కులు కూడా తెస్తుంది కదా భవిష్యత్తులో. క్యారెక్టర్ అద్దంకి దగ్గర జనరల్గా వేరే రాజకీయ పార్టీ నాయకులు ఎవరైనా ఆరోపణలు చేస్తే అనుకోవచ్చు, కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. ఆయనకు కొంచెం దీని మీద అవగాహన ఉంటుంది ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశంలో అనేటువంటిది చర్చ నడుస్తూ ఉంది. సో ఇప్పుడు అత్యాధునికంగా ఇజ్రాయెల్ నుంచి ఒక టెక్నాలజీని తెప్పించుకున్నారు, దాని ద్వారా ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నారు అనేటువంటిది ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్య. ఇప్పుడు మనోడు మాట్లాడిందే కదా నువ్వు ఉటంకించేది. ఈ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థను దుర్వినియోగం చేసిన బహుశా దేశంలో ఎక్కడ కూడా చేస్తారు. ముఖ్యమంత్రి తన బంధువైన ఒక ఎస్ఐ దుగ్గ్యాల ప్రణీత్ రావు 2007 బ్యాచ్ కి చెందిన ఎస్ఐకి రాత్రికి రాత్రి రహస్య జీవ చేసి ప్రమోషన్ ఇచ్చాడు. ఆయన చేసిన గొప్ప పని అయింది. ప్రమోషన్లు ఎప్పుడు ఇస్తారంటే యాక్సిడెంట్ ప్రమోషన్, ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు దయించి పోరాడినప్పుడు వాళ్ళ ప్రతిభా పాఠవాలను గుర్తించి వాళ్ళ సేవలు గుర్తించి ప్రమోషన్ ఇస్తారు. అది జీవో నెంబర్ 280. కానీ ఇలా జరుగుతున్నది ఏంటయ్యా అంటే ఇలా మా ఫోన్లు హ్యాక్ చేస్తున్నందుకు, మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నందుకు, డీజీపీల ఫోన్లు, రేవంత్ రెడ్డి ఫోను, బండి సంజయ్ ఫోను, లేకపోతే ప్రవీణ్ కుమార్ ఫోను, వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నందుకు బహుమతిగా ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ఆయనతో కనెక్షన్ పెట్టుకుని ఆయన బంధువు అయిన దుగ్గ్యాల ప్రణీత్ రావుకు మరి అలా ప్రమోషన్ ఇచ్చిండు. అది తప్పు అంటున్నా, చట్ట విరుద్ధం. అది ప్రజాస్వామ్య హక్కులను భగ్నం చేయడం అని నేను అంటా ఉన్నా. ఇదైతే ఎవరు చెప్పింది? మనోడు చెప్పిందే కదా. మరి మనోడు చెప్పిన దాని మీద కూడా నమ్మకం లేదా? ఇప్పుడు తనే సిట్ కాడికి పోవట్లేడు అంటే ఏం చెప్పాలనుకుంటే చెప్పేసిన, లెటర్లో చెప్పేసిన, వాళ్ళకు వ్రాతపూర్వకంగా మెసేజ్ ఇచ్చేసిన అనేటువంటిది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మరి ఇప్పుడు నేనేమంటే ఇలాంటి సాక్ష్యాలను తీసుకోవడానికి సిట్ వేసినాము. ఇట్లాంటి ఒక ఏమంటారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ దగ్గర ఏ రకమైన ఆధారాలు ఉన్నా దానికి సంబంధించిన చర్చ ఉంటుంది. కానీ మీరు చేస్తున్న ఆరోపణలో ఇప్పుడు మీరు అన్నారు కదా, మంత్రులే ఇంటుండ్రు, వాళ్ళే ఇంటురు, వీళ్ళే ఇంటురు అనే దాంట్లో ఉత్త రాజకీయ ఆరోపణ తప్పితే దాంట్లో స్టాంటిటీ లేదన్నది ఒకటి. మీరు అన్నారు పోలీస్ ఆఫీసర్ గతంలో ఇట్లా డిపార్ట్మెంట్ మీద ఉన్నది కానీ, మీరు పోలీస్ ఆఫీసర్గా అయిపోయిన తర్వాత వచ్చి మీరు బీఎస్పీ కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు మీరు ఆ ప్రభుత్వం మీద చేసిన ఆరోపణ మీదనే మీరు ఇప్పుడు కాంట్రా అవుతున్నారు. ఏమని? గత ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వమే చేసినట్టుగా నేను నా దగ్గర ఆధారాలు ఉన్నాయంటారు. ఆధారాలు బయట పెట్టండి. ఆధారాలు బయట పెడితే ఇదేంది ప్రిమా ఫేసి ఉంటే సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా తీసుకుంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ సిట్, సిఐడి ఇక్కడ పట్టించుకోలేదనుకో, రాజ్యాంగం మీద, చట్టాల మీద మంచి అవగాహన ఉన్న మిత్రుడే కదా. ప్రభుత్వము ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేస్తుంది రాష్ట్రంలో అనేటువంటిది దానిపైన ఒక సీల్డ్ కవర్లో నెంబర్స్తో సహా హైకోర్టు జడ్జి ముందు ఉంచాలి, హైకోర్టు ముందు ఉంచాలి అనేటువంటిది ఆయన వాదన. నిజంగా జనరల్గా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి ఫోన్లో ట్యాపింగ్, కానీ అది ఎవరు చేస్తున్నారు అనేటువంటిది చెప్పాలి వాళ్ళకు అనేటువంటిది. అది
ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ట్రాయ్ యొక్క పర్మిషన్తో లేదంటే శాంతి భద్రతలు, దేశ భద్రత, సార్వభౌమత్వానికి సంబంధించిన అంశంలో ఎవరి చేస్తున్నాయి అనేది హైకోర్టు అయితే హైకోర్టు ముందు, సుప్రీంకోర్టు అయితే సుప్రీంకోర్టు ముందు ఇచ్చేవి ప్రభుత్వం చేస్తూనే ఉంటుంది చేయాల్సి వచ్చినప్పుడు. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఎవరో ఒక ఉగ్రవాది దాచుకున్నాడు, ఆ ఉగ్రవాది వివరాలు మీలాగా డిస్క్లోజ్ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి కోర్టుకు చెప్పే చేస్తారు. ఎవరికి చెప్పనీయకుండా చేసినాయి కదా మేము బయట పెట్టింది. ఇప్పుడు ఈ సిట్ చేసింది గత 10 సంవత్సరాలు జరిగిన విధ్వంసాలకు సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడు కౌంటర్గా ఫోన్ ట్యాపింగ్ మళ్ళీ ఇక్కడ తీసుకురావడం వల్ల మేమేదో డిఫెన్సివ్ మెకానిజం బాగానే పర్ఫెక్ట్గానే చేస్తున్నాం అనుకున్నా కూడా ఇలాంటి పనికిరాని దొంగలను ఎందుకు కాపలా కాస్తున్నారు మీరు? నేను ప్రవీణ్ అనేది అది, నీ క్రెడిబిలిటీ ఉన్నది. గతంలో ఒక సామాజిక ఉద్యమాల నుంచి ఇట్లా రాజకీయాలకు వచ్చిన వ్యక్తిగా నీ మీద ఒక మంచి అభిప్రాయం ఉన్నప్పుడు దాన్ని పోగొట్టుకో. వీళ్ళు ఎవరినైనా వాడుకుంటారు. మొదట ఆలి నరేంద్ర గారి నుంచి, కోదండరామ్ గారి నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరిని, విజయశాంతి అయినా లేకపోతే వాడుకొని వదిలేయడం వాళ్ళ యొక్క లక్షణం. ఇప్పుడు మిమ్మల్ని కనీసం మీకు పదవి కూడా రాకుండా ఇప్పుడు వీళ్ళ గాయల పడి ఇప్పుడు అంతో ఇంతో ఆత్మగౌరవ ఉద్యమాల నుంచి వచ్చినప్పుడు నీ పరువు ఎందుకు తీసుకుంటావని నేను ఇంత స్మూదెన్గా మనోనికి చెప్పేది. అది క్రెడిబిలిటీ ఎప్పుడు కూడా సమాజం హితం కొరకు చేయాలి. వీళ్ళు జైలు పక్షులు, వాళ్ళు భవిష్యత్తులో ఏ ఒక్కరైనా ఆరోపణలు ఎదుర్కోకుండా ఉన్నారా? వాళ్ళు నలుగురికి నలుగురు. నీకేమా కర్మ పట్టింది? కాబట్టి అక్కడ మీరు ఆత్మపరిశీలన చేస్తారు. భవిష్యత్తులో జైలు పక్షులు అంటే కంపల్సరీ జైలుకు పంపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. తప్పులు చేస్తే తప్పులు చేసి, నేను వ్యక్తిగత అభిప్రాయం అయితే వాళ్ళు తప్పులు చేయలేదని అయితే నేను అనుకోను. సాక్ష్యాలు ఏం చెప్తాయి, లేకపోతే రేపు కమిషన్లు ఏం తెలుస్తాయి అనే విషయం ఒక ఎత్తు అయితే, ఐఎమ్ ది పర్సన్ ఆఫ్ ది తెలంగాణ మూమెంట్, ఐఎమ్ ది పర్సువేటర్ ఆఫ్ ది తెలంగాణ ఇష్యూస్. కాళేశ్వరం నుంచి మొదలు పెడితే ఈ ఫార్ములా రేస్ అంటే మేము ప్రత్యక్షంగా లేము, దానికి సంబంధించి అది ప్రభుత్వం చూసుకుంటుంది, టెక్నికాలిటీస్ చూసుకుంటుంది. కానీ మేము చేసే విమర్శలే ఈరోజు కమిషన్లకు అంశాల రూపంలో వచ్చినాయి. అది కాళేశ్వరం బ్యారేజ్ కావచ్చు, లేదంటే ఇంకా ఇతరాత్ర ఏవైనా కావచ్చు. కాక ఇలా ఫోన్ ట్యాపింగ్ కూడా ఎన్నో సందర్భాల్లో మేము చర్చకు తీసుకొచ్చినాం. అరే మాలాంటి వాళ్ళము కనీసము మనుషులు చచ్చిపోతే పరామర్శకపోతే జైల్లో పెట్టి జైలు కూడా తినిపించారు కదా. ఇన్ని లక్షల కోట్ల అప్పులు తెచ్చింది ఒక చర్చ అయితే, లక్షల కోట్లు దోచుకున్నది. హైదరాబాద్ చుట్టూన్న అసైన్డ్ భూములు, భూదాన్ భూములు, ఎస్సీ ఎస్టీల భూములు, బీసీలకు మన ఇళ్ల స్థలాలకు ఇచ్చిన భూములు 100 కోట్లకు అమ్ముకున్నారు కదా. ఫోన్ ట్యాపింగ్ విషయానికి వస్తే మళ్ళీ తిరిగి కేటీఆర్ ఖమ్మంలో మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి మీ మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయట్లేదు అంటే చేయట్లేదని నీ మనవడి మీద ఒట్టేసి చెప్పు అనేటువంటి ఒక అంశాన్ని తెరపైకి తెచ్చారు. సో ఇద్దరు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి వాళ్ళనంటే డైరెక్ట్గా ముఖ్యమంత్రినే ఈరోజు నీ మనవడి మీద ఒట్టేయి అనేటువంటి స్టేట్మెంట్. మరి ఆయనను పట్టించుకోవాల్సిన అవసరం మా ముఖ్యమంత్రికి ఏందని నేనంట. ఆయన స్టేట్మెంట్ ఒకరోజు వైట్ ఛాలెంజ్ అని వేసినాం గీన్ గన్ పార్క్ కాన్ని, తుర్రుమని కోర్టుకు పోయింది. కాబట్టి అబద్ధాలకు పెద్ద కొడుకు కేసీఆర్ అయితే ఆయన కొడుకు ఈయన కాబట్టి ఈయన ముచ్చట్లు మనం ఎందుకు వినాలి? అసలు కేటీఆర్ గాయల తెలంగాణ సమాజం పడొద్దు. ఎందుకంటే మనోన్ని వ్యవహార శైలి చూస్తే ఎర్రగడ్డ కేసు లెక్కనే కనిపిస్తున్నది. కాబట్టి అలాంటి వ్యక్తుల యొక్క ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చే స్టేట్మెంట్స్కి మనం స్పందిస్తే మనల్ని కూడా అనుమానిస్తారు. ఎందుకంటే ప్రతిదీ ఇట్లాంటి పనికిరాని మాటలే మాట్లాడుతుంది. కాబట్టి మనం పట్ల కొంత నేను ఈ మధ్య కూడా చెప్తున్నా, కేటీఆర్ కూడా తన సహజత్వానికి భిన్నంగా నేను అబ్జర్వ్ చేస్తున్నా కదా. నాకు 2009 నుంచి కొంచెం దగ్గర వాళ్ళు పరిచయమే, 2006-7 నుంచి తెలిసిన తెలంగాణ ఉద్యమం. కానీ ఇంతలా మనోడు దిగజారడం అనేది, అధికారము అంత మనిషిని దిగజారుస్తుందా? గట్ల చేసే మీ అయ్య ఎక్కడికి, నేను తెలంగాణ ఉద్యమం నడిపినోని, నేను తెలంగాణ లెజెండ్ను, నన్ను అసలు తెలంగాణ జాతిపిత అనరు అనే స్థితి నుంచి ఇవాళ ఫామ్ హౌస్కే పరిమితమై అంశాల మీద, ప్రజలకు సంబంధించిన అంశాల మీద మాట్లాడలేని స్థితికి నెట్టివేయబడ్డాడు. రాజకీయాల కోసం, ఇతరులను విమర్శించడం కోసం మన వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి వ్యక్తిత్వానికంటే భిన్నంగా మనోడు ప్రవర్తిస్తున్న తీరు చూసి మీరు కార్యకర్తలు కానీ, ఆ నాయకులు కానీ, నేను అందుకని ఈ ప్రెస్ మీట్లో కూడా శ్రవణ్ గారికి కూడా చెప్పిన, ఒకవైపు క్రెడిబిలిటీ ఉన్న కొంత ఇప్పుడు ఇట్లాంటి నాయకులతో మాట్లాడిపించి వాళ్ళకు మొహం లేదు మాట్లాడటానికి,
అన్ని వ్యవస్థల విధ్వంసం వాళ్ళే చేసిండ్రు. ఇప్పుడు వాళ్ళు చెప్తే ఎవరు నమ్ముతారు? కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారినో లేకపోతే శ్రవణ్ గారినో ఇంకొకరినో ముందు పెట్టేసి వాళ్ళు ఫేస్ సేవింగ్, మళ్ళీ వీళ్ళని వాడుకోవాలి, వీళ్ళని అయిపోజేసుకోవాలి. ఇప్పుడు గతంలో ఎంతమందిని ఇట్లా అవకాశవాద రాజకీయాలకు లేకపోతే వాళ్ళ అవకాశాల కొరకు వినియోగించుకున్నారో వాళ్ళని నమ్మడం ద్వారా మీకు వచ్చేది ఏం లేదు. దళితుని ముఖ్యమంత్రి అనగానే దళిత వర్గాలు అన్నీ మందకృష్ణ గారితో సహా మేమందరం, నేను జేఏసీలో నన్ను మందకృష్ణ గారే పిలిచిండ్రు. ఎందుకంటే దళితుని ముఖ్యమంత్రి అంటుండు, తమ్మి పోదాంపా చేద్దాంపా అని చెప్పి ఆయన 2 నెలలకే ఈయన పరిస్థితిని చూసి వెళ్ళిపోయిండు. మేము తెలంగాణ కొరకని ఉండాల్సి వచ్చింది. ఆయన మందకృష్ణ గారు కూడా బయట నుంచి తెలంగాణ ఉద్యమాన్ని జేఏసీలో కాకుండా తన సొంతంగా సమర్థించింది. కానీ అట్లాంటివన్నీ కూడా బుట్టలో వేసుకొని ఆ రోజు కుల సంఘాల జేఏసీని ఏర్పాటు చేసి అవసరం తీరంగానే ఇక కథం ఏమో దళితుని ముఖ్యమంత్రి అంటే మళ్ళీ వీళ్ళు ముఖ్యమంత్రి అని తిరుగుతారో ఏమో అని చెప్పేసి మందకృష్ణ గారు ప్రశ్నిస్తే ఆయనను కూడా వెళ్ళగొట్టిండు. కాబట్టి వాళ్ళ స్వార్థాల కొరకు ఎవరినైనా వాడుకోగల సామర్థ్యులు వాళ్ళు. ఇంత స్వార్థపూరితంతో కూడిన కుటుంబం తెలంగాణకు ఉండడం అనేది మా అందరికీ శాపం. కాబట్టి ప్రజలు ఎక్స్పైరీ డేట్ ఇచ్చేసి కూల్చేసిండ్రు. మాకు ఇంకా ఉంటుంది భవిష్యత్తు అని అనుకోవడం అనేది వాళ్ళ పిచ్చితనం తప్పితే మనం ఏం చేయలేము. ఇక్కడ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య గురించి చర్చ జరుగుతుంది. అద్దంకి దయ్య గారు గతంలో మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. మొన్న మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడి పైన ఫైర్ చేసి చంపేయడం గన్తో, తర్వాత మలక్పేటలో ఒక కమ్యూనిస్ట్ నాయకుడిని చంపినటువంటి ఘటన, తర్వాత ఇవన్నీ సిచ్యువేషన్లో మీ ఎమ్మెల్యే కంటోన్మెంట్ ఎమ్మెల్యేను చంపుతామని బెదిరించారు అనేటువంటిది. అంటే మొన్న జరిగిన ఓయూ ఇన్సిడెంట్ కూడా కాదు, ఓయూ కంటే ముందు 2 రోజుల క్రితమే నిన్ను నీ అనుచరులని చంపేస్తామనేటువంటి ప్రాణహాని బెదిరింపు వచ్చింది అనేటువంటిది. మీ సొంత పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సందర్భం వాళ్ళపైన ఇలాంటి బెదిరింపులు వస్తే ఏం జరుగుతుంది అనేటువంటి చర్చ. ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరగడం అనేది దురదృష్టకరం. అవి ప్రభుత్వ వైఫల్యాల వల్ల కాకుండా వ్యక్తిగతంగా వాళ్ళకు ఉండే వైరుధ్యాల వల్ల వచ్చాయి. ఇప్పుడు మనమేమి దిశ లాంటి ఇన్సిడెంట్స్ను జరగడానికి అవకాశం కల్పించట్లేము. మనమేమి మంతన్లో 2 అడ్వకేట్ దంపతులకు సంబంధించి అట్లాంటి ఒక సెన్సేషన్ అయ్యేటువంటి లాండ్ ఆర్డర్ ఇష్యూస్లో అవి చాలా తెలుసు. లాండ్ ఆర్డర్ ఇష్యూ ఒక ఎమ్మెల్యేను చంపుతామని ఫోన్ చేసి బెదిరించినటువంటి కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్యే కంటోన్మెంట్ హైదరాబాద్ ఈ ప్రాంతం నుంచి ఆయనకే చంపుతామని బెదిరింపులు వస్తున్నాయంటే ఏంటి వాళ్ళ ధైర్యం ఏంటంటే మళ్ళీ మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులే అనేటువంటి ఆయన క్లెయిమ్ చేస్తాం. దాని మీద పూర్తి స్థాయి విచారణ జరుగుతుంది. విచారణ తర్వాత దాని మీద స్పందిద్దాం. అది కూడా వాంఛనీయమైన పరిణామం అని మనమేం అనట్లే. లాండ్ ఆర్డర్ ఇష్యూ ఇంకా కాలే. ఇష్యూ మీన్స్ ఇప్పుడు సిపిఐ నాయకుడి మీద జరిగింది మాత్రం చాలా చాలా ఏమంటారు విచారకరంగా దురదృష్టం. అట్లాంటి తర్వాత ఈ మధ్య కాలంలో సోషల్ ఈవిల్స్ కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు తెస్తున్నాయి. వాటి మీద ప్రత్యేక నిఘా ప్రభుత్వం పెట్టింది. కానీ నేనేమంటున్నా అంటే ఆ రోజు ఉద్దేశపూర్వకంగా శాంతి భద్రతల సమస్యలు తీసుకొచ్చిన వైనాన్ని కూడా చెప్తున్నా నేను. అట్లా ప్రభుత్వం చేయదు, మా ప్రభుత్వం చేయదు. వాటిని సబటైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు చేయట్లేదు అనేటువంటిది విమర్శ ప్రధానంగా. ఎందుకంటే మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మల్కాజిగిరిలో ఒక హంగామా చేశారు. రోడ్డు పైన దాదాపు 2 నుంచి 3 గంటలు ట్రాఫిక్ ఆఫ్ చేశారు. జనరల్గా ఆ టైంలో అట్లాంటి ఇన్సిడెంట్ అయితే కవర్ చేయాలి, అక్కడ నుంచి అట్లాంటి సమస్యను జరగకుండా చూడాలి, ప్రజాప్రతినిధి బాధ్యత. కానీ వాహనం మీద కూర్చోవడం, ఎవడున్నాడు సిఐ, ఆ సిఐని ఇక్కడ పిలవండి, ఇట్లాంటి లాంగ్వేజ్ వాడడం. సో కాస్త చర్చ జరుగుతుంది ప్రభుత్వం నుంచి, ఇటు సీఎం నుంచి కానీ, ఎవరి నుంచి, డీజీపీ నుంచి, అది మీద సిపి నుంచి కానీ ఇలాంటి స్టేట్మెంట్ లేదు. ఆ జరిగిన ఇన్సిడెంట్ అసలు సుమోటోగా కేసు తీసుకోవాలి అట్లాంటివి చేసినందుకు సొంత పార్టీ ఎమ్మెల్యే అయినా. మీరు అంటారు ప్రజాప్రభుత్వం లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ ఉంది అనుకున్నప్పుడు మీరు చర్య తీసుకోవాలి. మొన్న జరిగిన ఇన్సిడెంట్ పైన అద్దంకి దయాకర్ వ్యక్తిగత అభిప్రాయం ఏంది, ప్రజాప్రతినిధి అభిప్రాయం? 2 రకాలుగా కూడా ఏదైనా చట్టానికి లోబడే జరగాల్సిన అవసరం ఉంటుంది. చట్టాలకు అతీతంగా ఏది కూడా ప్రభుత్వం వ్యవహరించదు. కొన్ని సందర్భాలు ఎట్లుంటాయంటే ఇప్పుడు ఇష్టానుసారంగా కేటీఆర్ మాట్లాడుతుంటే కూడా ఎందుకు ఉపేక్షిస్తుండ్రని కూడా అంటున్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని దిగజారే ప్రకటనలు చేస్తున్నా కూడా ఎందుకంటే మైనంపల్లి రోహిత్ గురించి ఆ ఇన్సిడెంట్ గురించి ఏం చెప్తారు? ఇది కూడా సేమ్ ఇట్లాంటివి కూడా దీన్ని అతిక్రమించే పరిస్థితి ఇంకా రాలే. అతిక్రమించినప్పుడు వాళ్ళని మేము సెట్ చేసుకోగలం, మా పార్టీ నాయకులే కాబట్టి. ఇప్పుడు వేరే బాటమ్ లైన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రజలకి ఇబ్బంది కలిగి ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగే పరిస్థితులు వచ్చినప్పుడు మేము మాకుగా కూడా సముదాయించుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యమంత్రి గారు గవర్నర్ దగ్గరికి పోయేదాన్ని ఒక కేంద్ర ప్రభుత్వం మీద నిరసన చెప్పే అంశాలు కూడా చాలా సందర్భాల్లో ఒక ప్రాంతానికి కూడా పరిమితం చేసిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి లాండ్ ఆర్డర్ ఇష్యూ ఒకటైతే అంటే ట్రాఫిక్ అని ఇష్యూ అని కాదు,
ఎవరి మీద ఎవరు ఎలాంటి అని ఇప్పుడు శ్రీ గణేష్ ఇష్యూ మీరు ప్రస్తావన తెచ్చిండ్రు, ఇటువైపు మైనంపల్లి గారు తెచ్చిండ్రు, ఏది తెచ్చినా కూడా ఆ విషయాల్లో పరిధులు దాటరు అనే నమ్మకం మాకున్నది. ఆ పరిధి దాటినప్పుడు చట్టం ఎప్పుడైనా కూడా తన పని తాను చేస్తుంది. దాటాడు పరిధి అనేటువంటిది కదా, ఇక అది వాళ్ళ అభిప్రాయం. మీ అభిప్రాయం? నా అభిప్రాయం అయితే అప్పటి వరకు ఇంకా అది సబటైజ్ అయ్యిందని నేను అనుకుంటాను. మైనపల్లి రోజు చేసింది కరెక్టే, అక్కడి వరకు ఆగింది, ఇంకా దానికంటే మించిపోలేదు అని. ఆగడం కాదు, కరెక్టేనా? కరెక్ట్ అనే దాని విషయంలో నాకున్న అంచనా చెప్తున్నా, అంతకంటే ఎక్కువ విధ్వంసాలు చేస్తూ చేస్తున్నాం కదా. కాబట్టి అలాంటి కొన్ని ఎక్సెప్షనల్ కేసు ఉంటాయి. కొన్ని ఏంది, నేను ఒక మాట అంట, టీఆర్ఎస్ నాయకులు చేసే విధ్వంసకరమైన అంశాల పట్ల కూడా సానుభూతితో ఎందుకు ఉండగలుగుతున్నాం? అది ప్రజాజీవనంలో కొన్ని సందర్భాలు ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి. అట్లని చెప్పేసి ఇక ఓ వ్యక్తిని ఏకంగా దాడి చేసి ఇట్లా చేసినా కూడా అట్లలో ఉపేక్ష ఉండదు. ఎవరైనా సొంతవారైనా పరవారైనా సరే నిర్ణయాలు సీరియస్గానే ఉంటాయి. మైనంపల్లి మీదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా స్టేట్మెంట్ చేశారు నిన్న. ఇట్లాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ సృష్టించేటువంటి వాళ్ళ పోలీసులను కించపరిచేలాగా మాట్లాడేటువంటి సిచ్యువేషన్. నేను మాజీ పోలీస్ అధికారిగా నా రక్తం మరుగుతుంది, యాక్చువల్గా అయితే అక్కడ వాళ్ళిద్దరిని తండ్రి కొట్టులను గల్లాబట్టి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అరెస్ట్ చేయాలనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అది బీఆర్ఎస్ నాయకునిగా చేసిండు. పోలీస్ ఆఫీసర్గా తను ఉన్న రోజులు ఆ స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుండే. తను వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో అఘాయిత్యాలు అట్లా జరిగినాయి. వాటికి అట్లా స్పందిస్తే మిత్రునికి నేను మంచిగా అప్రిషియేషన్ ఇస్తుంటే, ఇప్పటి ప్రభుత్వంలో జరిగిన వాటి మీద స్టేట్మెంట్స్ ఇవ్వడం బీఆర్ఎస్ నాయకుడికి ఇచ్చిండు మనోడు. సో ఏది ఏమైనా పోలీస్ ఆఫీసర్స్ ఇష్యూలో కానీ లేకపోతే అధికారుల ఇష్యూలో కానీ ప్రభుత్వం ఎలాంటి వాళ్ళకు అవమానకరమైనవో లేకపోతే ఇబ్బందికరమైనవో జరగకుండా చూసే బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు. కొన్ని సంఘటనల విషయంలో బోత్ సైడ్స్ కూడా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అధికారుల యొక్క తప్పుల వల్ల లేకపోతే పోలీస్ ఆఫీసర్ తప్పుల వల్ల నాయకులు కూడా బదనామయ్యే పరిస్థితి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నాయకులే ఆఫీసర్స్ను ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నప్పుడు బోత్ సైడ్స్ కొంత సంయమనంతో ఉండే పరిస్థితి ఉంటుంది. బై అండ్ లార్జ్ ఎవరికైనా అల్టిమేట్గా మనకు ప్రజలు, మీరు అధికారులుగా ఉన్నా మేము నాయకులుగా ఉన్నా మనం ప్రజాసేవకులం, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయాల్సిన బాధ్యత అయితే మన అందరిది. రైట్, ఇది అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు స్టేట్మెంట్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ నాయకుడుగా ఉన్నప్పుడు తన ఫోన్ ట్యాప్ చేశారు, ప్రణీత్రావుకి ప్రమోషన్ ఇచ్చారు, అందుకే అనేటువంటిది ఒక వీడియో చూపిస్తూ ఆర్టీవీ ముందు చెప్పే ప్రయత్నం చేశారు. దాంతోపాటు రీసెంట్గా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, మీకు కొంచెం క్రెడిబిలిటీ ఉంది, నాయకుల కోసం మీరు ఆ క్రెడిబిలిటీ కోల్పోవద్దు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాడుకుంటున్నారు, గతంలో కొద్దిమంది నాయకులను వాడుకునేటువంటి స్టేట్మెంట్ చేశారు. తర్వాత మైనంపల్లి రోహిత్ చేసినటువంటి మల్కాజ్గిరిలో చేసినటువంటి ఇన్సిడెంట్, హంగామాకి సంబంధించి కూడా కాస్త పరిధి దాటలేదు, అందుకే ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. చేస్తూనే బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేశాడు, మైనంపల్లి హనుమంతరావు పైన, మైనంపల్లి రోహిత్ పైన స్టేట్మెంట్ తప్ప మాజీ పోలీస్ అధికారిగా చేయలేదని అనుకుంటున్నానంటూ స్టేట్మెంట్ చేశారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.